హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనిశ్వర. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మనకి అన్నం తినాలనిపించినప్పుడు, ఈరోజు అన్నం తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు నేనేం చేసుకుంటానంటే, చాలా వరకు ఏంటంటే మన రైస్ ఉంటుంది కదా, సో ఈ రైస్ని డైరెక్ట్గా మనకు తినబుద్ధి కానప్పుడు నేనేంటి స్పెషల్గా ఏం చేసుకుంటానంటే అల్లం తిరగమోతాను. అంటే అల్లంతో ఒక పులిహోర రెసిపీ అనుకోండి. పులిహోర అయితే కాదు, కొంచెం మసాలా అన్నంలాగా ఇలా అల్లం కొంచెం ఇలా రఫ్ చేసేసి కచ్చపచ్చగా నొక్కి దాన్ని తిరుమత పెడితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పులిహోర లాగా ఉంటుందండి. సో పులిహోర టేస్టే వస్తుంది. సో దానికి కావాల్సిన ఏంటంటే కొంచెం నేను పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పు చాలా బాగుంటుంది. ఒక మిరపకాయ, మిర్చి ఎక్కువ పడితే బాగుంటుంది, కరివేపాకు, పసుపు, అంతే. బెల్లం, వేరే ఏం లేదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ మన దగ్గర ఉన్న ఈ పెసరపప్పు, ఎండుమిరపకాయ వేసుకున్నాను. ఇమీడియట్గా కొంచెం పసుపు కూడా. పసుపు అనేది మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కలర్ బాగుంటుంది. సో ఇమీడియట్గా దీంట్లోనే, అంటే త్వరగా ఫాస్ట్గా ఎగిపోతాయి కదండి అన్నీ కూడా, అందుకని మనం ఇమీడియట్గా దీంట్లోనే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి మీ ఆప్షన్, మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఎక్కువ తక్కువనే అవసరం లేదు, మీరు కారం ఎంత తినగలుగుతారో అంత వేసుకోవచ్చు. సో దీన్ని ఒక్క నిమిషం ఆగిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ ఎమ్మటే వేసుకోవచ్చు, ఎందుకంటే పెసరపప్పు ఫాస్ట్గా వేగిపోతాయి. సో నేనైతే కొంచెం అల్లం ఎక్కువ వేస్తున్నారు. నాకు కొంచెం అంటే అల్లం డైజెషన్ బాగా పనిచేస్తుంది. సో అల్లం డైజెషన్ బాగా పనిచేస్తుంది, అందుకే నేను కొంచెం అల్లం ఎక్కువ వేస్తున్నాను. అంతే, నీకు వేరే ఏం అవసరం లేదు. వేరుశనగ గుళ్ళు కావాలంటే కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోండి. సో దీన్ని కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వాలండి. స్మెల్ తెలుసు మనకి, అప్పటి వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా ఏంటంటే కొంచెం కరివేపాకు కూడా. సో కరివేపాకు కూడా వేస్తాం కదండి. ఇది కొంచెం మనకి వేగే వరకు మనకు తెలుస్తుందండి వేగిన తర్వాత. ఇంకా వేగలేదు ఇది. సో వేగిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని అన్నం వేసేసుకోవాలండి ఇంట్లో. సో ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదండి, సిమ్లో పెట్టేస్తే ఒక 2 minutes కొంచెం ఇలా మనం తిప్పుకుంటే మనకేమవుతుందంటే ఈ అన్నానికి ఇదంతా పట్టుకుంటుంది. అంటే కొంచెం అన్నం కూడా ఫ్రై అయ్యి మనకి చాలా పొరపొరలాడుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందామండి దీంట్లో. 1 స్పూన్ పడుతుందండి నాకు తెలిసి, ఎందుకంటే 1 స్పూను ఇది మా అల్లం కదండి, కొంచెం తీసుకుంటుంది ఉప్పుని. సో తగ్గితే మళ్ళీ వేద్దాం, అందుకే 1 స్పూన్ వేసాను నేను. సో అంతేనండి, ఏమి లేదు. మనం ఒక 2 minutes మనం దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవడం అంతే, వేరే ఏం లేదు. జస్ట్ ఫ్రై చేసేసుకోవడం అంతే. అప్పుడు మనకేమవుతుందండి, అన్నం కూడా వేడెక్కి మనకి కొంచెం టేస్టీగా వస్తుంది. సేమ్ పులిహోరనండి, పులిహోర టైపే, కానీ మన పులిహోరలో నిమ్మకాయ వేస్తాము, అన్నీ వేస్తాం. దీంట్లో ఏంటంటే అల్లం వేస్తాం అంతే. ఈ అల్లం నాకు చాలాసార్లు నేను తిన్నాను, చాలా ఇష్టం కూడా. అట్లాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం అల్లం తింటే డైజెషన్ అవుతుంది బాగా మనకి. సో ఇంతేనండి, సిమ్లో పెట్టుకుని ఒక 2 minutes 3 minutes మనం దీన్ని ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, అంతే, వేరే ఏం లేదు. చాలా ఫాస్ట్గా ఉన్న అన్నాన్ని మనం యూజ్ చేసుకోవడం అంతే. మనం డైరెక్ట్గా అన్నం తినలేనప్పుడు ఇట్లా చేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. సో సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకోవడం అండి. స్టవ్ కట్టేసేసుకుంటే ఇట్లా ఒక 1 or 2 minutes దీని మీద ఉంటే వేడి తగ్గిపోయిన తర్వాత తీసుకుంటే మనకి రెడీ అయిపోయిందండి. ఉప్పు అనేది మీరు చూసి వేసుకోవడం అండి నచ్చితే. సో రెడీ అయిపోయింది, దీన్ని మాకు పక్క సర్వ్ చేసుకుందాం. ఇంకో విషయం అంటే దీన్ని వేడివేడిగా తింటే దీని టేస్ట్ అండి ఎంత బాగుంటుందంటే, వేడివేడిగా తింటే. ఇంకా మిర్చి, ఎండుమిర్చి సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు తిని చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. ఇట్లా పొగలుగక్కి తింటే
మనకు చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్నాను, చాలా బాగుంది. అసలు వేడి ఆరకముందే మనం తినేయాలి దీన్ని. కావాలంటే మీరు చేసుకుని తిని చూడండి, మీరే చెప్తారు ఎంత టేస్ట్ ఉన్నది. పులిహోర కూడా ఎందుకు సాటి రాదు. సో నేను తినుకుంటేనే మీతో నేను మాట్లాడుతున్నా. 1 స్పూన్ అనుకున్నా, 3 స్పూన్లు తినేసాను. సూపర్ టేస్ట్ ఉంది. సో మీకు నచ్చితే మీరు కూడా చేసుకుని తినండి. చాలా హెల్తీ అండి, చాలా హెల్తీ. దీంట్లో అల్లం ఉంది కదా, సో మన అల్లం తినడం వల్ల మనకి ఏంటంటే మంచి డైజెషన్ వస్తుంది. మనకి ఇంట్లో మంచి కూరలో ఇప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సమయంలో అక్కడ నోటిఫికేషన్స్ వస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.